కూటమి ప్రభుత్వంలో ప్రతి ఎకరాకు నీరు అందించే రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. నంద్యాల జిల్లా బనగానపల్లి మండలంలో ఎస్ఆర్బీసీ ద్వారా జమ్మ చెరువుకు నీటిని విడుదల చేశారు. వైసీపీ పాలనలో చెరువులకు కేటాయించిన నిధులను దుర్వినియోగం చేశారని మంత్రి ఆరోపించారు. పంట పొలాలకు సాగునీరు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. ఇక వైసీపీ ప్రభుత్వంలో రైతులకు తీరని అన్యాయం జరిగిందని బీసీ జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. దాదాపుగా గత ప్రభుత్వం నిర్లక్ష్యం వలన పవర్ రాకపోవడం వలన చాలా రోజులుగా పెండింగ్ ఉన్నప్పటికీ గతంలో కేవలం ఊరికి ఆఖరిగో ఎన్నికల సందర్భంగా మాజీ శాసనసభ్యుడు ట్రయల్ రన్ చేసి దాన్ని వదిలిపెట్టాడు. అప్పటికి కూడా అసంపూర్తిగా మిగిలాయి చాలా పనులు. ఏది ఏమైనా ఈరోజు గత ప్రభుత్వంలో మేము తెలుగుదేశం ప్రభుత్వంలో నాడు అక్కాజమ్మ చెరువు, సంగపట్నం లిఫ్ట్ ఇరిగేషన్, గుర్రేరు లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఈ యొక్క పొలాలన్నీ కూడా సస్యశ్యామలంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. 126 ఎకరాలకు ఆయకట్టు కూడా వస్తుంది. ఈ ప్రాంత ప్రజలు చిరకాల కాంక్ష ఈ చెరువుపల్లె, ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారికి. అదేవిధంగా చెరువులో నీళ్లు ఉండడం వల్ల బోర్లలో కూడా, బావులకు బోర్లలో కూడా నీళ్లు బాగుంటాయి. దాంట్లో భూగర్భ జలాలు పెరుగుతాయి. అదేవిధంగా ఇంకా ఇక్కడ అవసరమైన చోట కూడా లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి ఖచ్చితంగా కూడా రైతులకు న్యాయం చేసి ఈ యొక్క పొలాలన్నీ కూడా సస్యశ్యామల విధంగా చేస్తామని చెప్పి మీకు అందరికీ కూడా